ఏమైనా ఏమైనా దెబ్బలు ఏం తగిలేదు, దెబ్బలు తగలేదు అన్నాడు సార్. అన్న తర్వాత ఒక 10 నిమిషాల్లో అతను వచ్చాడు. ఏం తెచ్చాడు? ఈ పార్క్ దగ్గర కూర్చున్నాడు సార్. పార్క్ దగ్గర కూర్చుని అలా 2-3 గంటల దాకా అలాగే ఉన్నాడు. అతను చూసి అతని పరిస్థితి బట్టి నేను చూసి నేను ఏమంటాడు అంటే 10 నిమిషాలు ఏమంటాడు, దెబ్బలు ఏమైనా తగిలినాయని అన్నాడట. 10 నిమిషాల తర్వాత ఆయన వచ్చినట్టు. ఇది ఎట్లా చెప్తాడు చెప్పు సార్. మీరు అతను సేవ్ చేసిన తెలుసు ఎలా ఉన్నాడు, ఏది సేవ్ చేసాడు ఆయన. 24వ తారీఖున నేనేమంటాను అంటే ఇప్పుడు ఈయన క్వశ్చన్ ఏమడిగిన టీవీ నైన్ ఆయన ఈయననే ఆయన సేవ్ చేసిండని చెప్పిండు. ఈయన 3-4 ఛానళ్ళతో మాట్లాడుతూ ఆయననే ఆయన కింద పడ్డాడు, ఆయననే అటక్కున్న ప్రజలు లేపి కూర్చున్నాక నేను దగ్గరికి పోయినాడు. దగ్గరికి పోయి ఏమైనా అడిగినాడు నేను చెప్తాడు. మళ్ళీ ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతుంది ఇల్లు క్వశ్చన్ ఎట్లుంటుంది, ఆన్సర్ ఎట్లుంటుంది మీరు చూడండి. సమయంలో అతను మామూలుగా సెల్ఫ్ యాక్షన్ కి పడిపోయాడు సార్. సెల్ఫ్ పడిపోయాడు. నువ్వు చూసినావా? పడిపోయిన తర్వాత పబ్లిక్ అతను లేపాడు సార్. ఓకే లేపి పక్కన కూర్చోబెట్టారు సార్. ఓకే పక్కన కూర్చొని కాబట్టి నేను వెళ్ళాను సార్. ఏమైనా దెబ్బలు ఏం తగలేదు, దెబ్బలు తగలేదు అన్నాడు సార్. అన్న తర్వాత ఒక 10 నిమిషాల్లో అతను వచ్చాడు. ఏడుకొచ్చిండు పార్క్ దగ్గర. నేను ఏమంటున్నా అంటే ఏడబడిపోయిండు, ఏడుకొచ్చిండు 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు దెబ్బ తగ్గితే నిలబెట్టిరు. ఇది చూడు ఎట్లున్నది. ఇప్పుడు రోడ్డు మీద పడ్డాడు, బండి ఎట్లా రోడ్డు మీద పోతాడు, రోడ్డు మీద కింద పడ్డాడు, ప్రజలు లేపిన తర్వాత రోడ్డు మీద నిలబడి అడిగిండు ఈయన ఏమని, దెబ్బలు ఏమైనా తగలే అంటే దెబ్బలు ఏం తగలే అన్నాడు. ఆయన ఆంటే రోడ్డు మీద నిలబెట్టి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ఆయన లేచిపోయి ఆడ కూర్చున్నాడు. ఈ చెప్పుడు చూడు ఎట్లున్నది అంటున్నా. ఇప్పుడు ఆడికెళ్ళి బండి పక్కకు తీయాలి, ప్రజలందరూ కలిసి బండి పక్కకు తీయాలి, ఆయనను కూడా ఎత్తుకపోయి నడవనికి శాతంగా కూడా ఆయన లేపకపోయి ఆడ పెట్టాలి, ఆడ కూర్చుని ఆ మందిని నీళ్ళు ఇవ్వాలి, ఆడ ఉండాలి. లేదంటే రోడ్ అంతా జామ్ అయిపోతుంది. అది చెప్పలేదు. ప్రజలు లేపిరంటే ఆనే ఉన్నాడంట. 10 నిమిషాల తర్వాత పోయి పక్కన కూర్చున్నాడట. ఆ 10 నిమిషాల తర్వాత రోడ్ జామ్ కాదా? చెప్పు సార్. కూర్చుని అలా 2-3 గంటల దాకా అలా ఉన్నాడు. 2-3 గంటలు చూసి అతని పరిస్థితి బట్టి నేను చూసి ఇతను జర్నీ చేస్తాం వల్ల అలసిపోయి ఉంటాడు అన్న ఉద్దేశంలో మేము ఉన్నామని. ఆ తర్వాత నేను డ్యూటీ దిగే నాకు అర్థం కాదు. నువ్వేం పోలీసు వాయను, ఏం పోలీసు నువ్వు? ఇవాళ ఒక మనిషిని విజయవాడ నడి రోడ్లలో స్పీడ్గా వచ్చి స్పృహ తప్పి కింద పడిపోతే పబ్లిక్ వచ్చి లేపితే నడవలేని పొజిషన్ ఉంటే దవాఖానకు పంపించాల్సినటువంటి పోలీసు నువ్వు, అంబులెన్స్కి ఫోన్ చేయాల్సినటువంటి పోలీసు జారి కింద పడరు అంటారు, నీరసంగా ఉంటున్నారు. ఒక నీరసంగా ఉన్న మనిషి రోడ్డు మీద పడితే పబ్లిక్ లేపితే 10 నిమిషాల తర్వాత లేచిపోతే నువ్వు ఏం చేసినావు? ఒక నెంబర్కి ఫోన్ చేయకపోయినావు, దవాఖానకు పంపించకపోయినావు. నీరసంగా ఒక మనిషి తాగిండా అంటే తాగలేదు, నీరసంగా అంటే ఒడదెబ్బ కొట్టాడు. ఇప్పుడు ఈ ఛాయ్ హోటల్ కూడా ఏమంటాడు నీరసంగా. ఈయన కూడా నీకెట్లా తెలిసింది మాస్క్ పెట్టుకుంటే నీరసంగా ఉన్నది? నీకెట్లా తెలిసింది నీరసంగా ఉన్నది? మీకెట్లా తెలిసింది అంటున్నా. ఇలా పోలీస్ వ్యవస్థలో నువ్వు బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ ఆఫీసర్ అయితే ఒక హాస్పిటల్కి పంపించలేదు ఒక నెంబర్కి ఇచ్చి. ఒక మనిషి ఏ స్థితిలో కింద పడతాడు రోడ్డు మీద? అన్కాన్షియస్ అయిపోతే తప్ప మినిమం. ఎందుకంటే బండి పోతుంటే వెళ్తాడు, ఎంతో స్పృహ తప్పిపోతే తప్ప కింద పడి డ్యామేజ్ అయిన వ్యక్తి, నడవలేని పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఆయన వీక్ అయిపోయిండని మీరే చెప్తా ఉన్నారు. 10 నిమిషాల తర్వాత ఆయన పోయిండని చెప్తారు. చూడండి, మీరు చూడండి ఎట్లా చెప్తాడు. అతనే వచ్చిండు. చూడు ఎట్లుంది. మళ్ళీ చెప్పాలి. దెబ్బలు తగలేదు అన్నాడు. అన్న తర్వాత ఒక 10 నిమిషాల్లో అతను వచ్చాడు. ఓకే. వచ్చి ఈ పార్క్ దగ్గర కూర్చున్నాడు. పార్క్ దగ్గర కూర్చుని ఇది ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పండి. ఈయన బాధ్యతాయుతమైనటువంటి పోలీసు లేక అనిపిస్తుందా మీకు అనిపిస్తుందా? రోడ్డు మీద బండి పడితే ప్రజలు పబ్లిక్ లేపిర్రు, పబ్లిక్ లేపిన తర్వాత పబ్లిక్ పోయి పార్క్ కాడ కూర్చుని పక్కకు కూర్చుని పెట్టాలి. ఈయనేమో 10 నిమిషాల తర్వాత పోయిండట. ఇది ఎక్కడి కథ, ఇదేమి జోలి? 10 నిమిషాల తర్వాత పోయాడు. చెప్పు సార్. అలాగే ఉన్నాడు. అతను చూసి అతని పరిస్థితి బట్టి నేను చూసి ఇతను జర్నీ చేస్తాం వల్ల అలసిపోయి ఉంటాడు అన్న ఉద్దేశంలో మేము ఉన్నామండి. నేను డ్యూటీ దిగే ఈ భూమి మీద జర్నీ చేసి ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈయనకు తెలియదు, ఆయన ఎవరో ఈయనకు తెలియదు. వేరే ఛానల్లో మాట్లాడాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నాకు తెలియదు అని చెప్పాడు. జర్నీ చేసి మూలాన అలసిపోయాడని అనుకున్నాడంట. అనుకొని రోడ్డు మీద విడిచిపెట్టిపోయాడు. ఈయన రోడ్డు మీద విడిచిపెట్టిపోతే మరి వెహికల్స్ ఎట్ట పోతున్నాయి? 10 నిమిషాల తర్వాత పోయి పక్కన కూర్చుండంట.
వారెవ్వా చెప్పు సార్. నేనేమంటానంటే నువ్వేదో క్రియేట్ చేసినావని నేను చెప్తలేను, బాధ్యత లేదంటున్నా మీకు. రోడ్డు మీద ఒక మనిషి పడిపోతే దవాఖానకు తీసుకుపోవాలి, ఒక అంబులెన్స్కి ఫోన్ చేయాలి, వాళ్ళని బతికేయాలన్నటువంటి మీకు బాధ్యత లేదు అంటున్నా. ఆ ప్రాంతాల్లో నేను డ్యూటీ తీసుకున్న సమయంలో అతనికి వాటర్ ఇచ్చాను. వాటర్ ఇచ్చి మందు పట్టుకున్నా అంటే వాటర్ తాగాడు. పక్కన టీ స్టాల్లో టీ తాగాడు. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతా అంటే మీరు ఎట్లా 3 గంటలకు ఎప్పుడు ఇచ్చిండు నీళ్ళు? ఆయన కింద పడి 3 గంటల తర్వాత నీళ్ళు ఇచ్చిండు డ్యూటీ దిగిపోయే సమయం లోపల. అప్పుడు ఈయన హోటల్లోకి చెప్పిండట ఈ కథ. హోటల్లోకి ఎప్పుడు చెప్పిండంటే ఆయన కింద పడ్డాడు, లేపిర్రు, లేచిపోయి పక్కన కూర్చున్నాడు, డ్యూటీ దిగిపోతున్నాడు ఈయన. ఇక అయిపోయింది. ఇక అంటే 3 గంటల తర్వాత జోలి ఈయనది. ఈయన డ్యూటీ దిగిపోయే టైంలో నీళ్ళు ఇవ్వనికి పోయిండు, నీళ్ళు తాగిండు అని చెప్పిండు. ఒకటి చెప్పి నీళ్ళు తాగితే మళ్ళీ చాయ్ హోటల్లో నీళ్ళు ఇచ్చే వరకు ఆడు దారం కడతాడు, తాడు తెద్దామని పోయే వరకు పారిపోతాడు ఈయన. వారవ్వా పారిపోయిండు అప్పుడే. ఇక 3 గంటలు శాతగాక నీరసమై కూర్చొని నడవలేని స్థితిలో ఉన్న మనిషి వీళ్ళు పక్కకి జరగగానే పారిపోయినాడు. అబ్బాబ్బాబ్బాబ్బా క్యా బాత్. నాకు ఎక్కడ అర్థం. నేనేమంటున్నానంటే వేర్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉండాలి, నేనేమంటానంటే బాధ్యతాయుతం ఉండాలి ఈ దేశం లోపల. ఎవడు పగోలంగా వి ఆర్ ఇండియన్స్, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. ఎవడైనా ఏ నాయకుడైనా ఎంత పెద్ద మునగాడైనా ప్రజల సొమ్ము తింటేనే కోటీశ్వరులు అవుతారు, ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తేనే అవుతారు. నిజానికి ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ తప్పుగా మాట్లాడితే మనం కేసులు పెట్టచ్చు, పోలీస్ స్టేషన్లలో తప్పు చేస్తే. కానీ మనమంతా ఎలా ఉండాలంటే ఫ్రెండ్లీ పోలీస్ ఎలా ఉండాలంటే బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ ఆఫీసర్ నడి రోడ్ల కింద పడితే నీరసంగా సొమ్మసిల్లిపోతే ట్రీట్మెంట్ ఇప్పాల్సినటువంటి పోలీసులు బండి వలిగిపోయాడుంటే ఆయన నేను డ్రెస్ 3 గంటల తర్వాత వెళ్ళిపోయే ముందర నీళ్ళు ఇస్తాడా? ఆయన ముఖం కడుకోమని చెప్పింటే నీళ్ళు ఇవ్వని చెప్తా. ఆ చావడలో జోలి ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. ఇది ఎక్కడి జోలి? దాని తర్వాత ఆడు పారిపోతాడు మళ్ళీ. ఆయన సొమ్మసిల్లిపోయిన ఆయన వితౌట్ ట్రీట్మెంట్, వితౌట్ టేకింగ్ ఫుడ్ 11 o'clock వెళ్ళిండు. 11 o'clock వెళ్ళిండు ఇంటికి వెళ్ళి. నేను చెప్తా ఉన్నా 11కి బయలుదేరితే 11 గంటలకు టోల్ గేట్ 10:10కో వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఇంటికాడ మార్నింగ్ టిఫిన్ చేసి ఉంటాడు. 5 గంటల వరకు భోజనం ఎడ చేసిండు ఆయన. ఏడ నీళ్ళు తాగలేదా బండి? ఏ హోటల్కి పోలేదా? ఏడ టాయిలెట్ పోయలేదా? ఏడ తినలేదా? మరి అవి చూపారు ఎందుకు? సీసీ కెమెరాలు లేకుండా ఏడుంటాయి అన్న? ప్రతి హోటల్ కాడ సీసీ కెమెరాలు. ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఎడ్లైట్ తీసుకోవడం చెప్పాను. ఇంతలాగా వాటర్ అతను పిలిచి లైట్ ఊడిపోయింది కాబట్టి ఏదైనా తాడుతో కట్టు అంటే అతను తాడు కట్టాడంటే అది ఆగలేదు. మా క్యాబిన్లోకి వెళ్ళి ఒయ్యి ముక్క తీసుకుని నేను ఏమంటున్నా అంటే లోటల అద్దం ఊసిపోయింది, తాడు కట్ట అని చెప్పి తాడు అద్దం ఇప్పుడు అందులో అద్దం ఇట్లా పెడితే ఉంటుంది, ఆగకుండా ఇది చూడు ఎట్లున్నది. ఇదొక జోలి నాకు అర్థం కాంది. ఇప్పుడు అద్దం ఇట్లా బిగిస్తే ఉంటుంది, అద్దం ఏం చేస్తే ఊసిపోయింది అట్లా ఇట్లా లోపల నొక్కితే ఉంటుంది, ఓ దారం పెట్టే ఉంటుంది. అది ఒకవేళ ఊసిపోవాలంటే స్పీడ్గా ముందరకు పోయినాక ఊసిపోతుంది, పెడితే కూడా ఆగలేదంట. ఇది ఎవడన్నా దారం కట్టడానికి ప్రయత్నం చేస్తే దారం అంట. మరి ఏం దారం అంటే పొట్లాలు కట్టే దారం కట్టినట. వారబ్బో మళ్ళీ అది కూడా 3 గంటలు కూర్చున్నాడు ఆడ, కానీ దారం కట్టేదాన్ని ఉరికిండు ఆయన, లేచి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా తిండి లేదు, తిప్పటి లేదు, ట్రీట్మెంట్ లేదు, ఏం జరిగిందో ఎవరు ఆయన తిన్నాడా తెలియదు. నేనేమంటానంటే ఆ సర్కిల్కి వచ్చి కింద పడే వరకు ఎప్పుడు కింద పడాడు, ఎట్లా కింద పడాడు అనేది మాకు కావాలి. ఇప్పుడు బండి మీద వచ్చి కింద పడ్డాడు, పబ్లిక్ లేపుతురు కదా, ఆ పబ్లిక్ కింద పడ్డప్పుడు పబ్లిక్ లేపేది ఒక వీడియో, పబ్లిక్ లేపే వీడియో కాలే. 3 గంటలు కాళ్ళు ఇట్లే పెట్టుకొని కూర్చున్నాడా, కాళ్ళు జరిపిండా, ఇక్కడిక్కడ జరిపిండా, కదలలేదా అంటే అప్పటికి అన్కాన్షియస్కి వెళ్ళిపోయిండా, లేకుంటే మత్తులో ఊగుతున్నాడా, నీళ్లు తాగిండా, ఏం జరిగింది అనేది కావాలి. నేనేమంటున్నా అంటే అది వస్తుంటే ఒక సీక్వెన్స్ వీడియో ఇస్తే చాలా బాగుంటుంది, పారదర్శకంగా ఉంటుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది అడిగితే ఇలా గవర్నమెంట్లకు అట్లయితుంది ఇట్లా. నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్ అయినా పబ్లికే, పబ్లిక్ అయినా గవర్నమెంటే. గవర్నమెంట్ ఫర్ పబ్లిక్. నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు, హైకోర్టులో, న్యాయస్థానంలో మాకు ఎందుకు అనవాలంటే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు,
పోలీసు ఐజీలు డిఐజీలు రాజకీయ నాయకులుగా చలామణి. ఒకరికొకరికి అంటే ఈ దేశంలో ఏం జరుగుతూ ఉన్నది? మతాల కొట్లను కొట్టు చచ్చిపోదామా ఒకరికొకరు కొట్టుకొని? ఏం బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత లేని పనులు మనకు ఎందుకు? ప్రేమతత్వంతో జీవించాల్సినటువంటి మనకు ఏంది కర్మ అంటున్నా? ఎన్ని రోజులు ఈ జీవితం అంటున్నా? నేనేమడుగుతున్నా అంటే విజయవాడ సిటీలో ఉన్నటువంటి సిసి ఫుటేజ్లు నేనేమంటున్నా, విజయవాడకి ఎంటర్ అయిన నుంచి విజయవాడ బయట వరకు ఉన్న సిసి ఫుటేజ్లను 4 రోజుల తర్వాత ఎందుకు వస్తాయా ఫుటేజ్లు? ఎందుకు వస్తాయి అంటున్నా? బాధ్యత లేదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటున్నా? గంటల్లో ఎందుకు రాలేదు?